నమస్తే. నేను మీ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్. ఈరోజు ఒక మంచి స్నాక్స్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. క్రిస్మస్ కదండి, అందుకే వీడియోస్ పెట్టడం కొంచెం లేట్ అవుతుంది, ఏమనుకోకండి. అయితే ఈ స్నాక్స్ రెసిపీని దేంతో చేశాను అనుకుంటున్నారా? క్యాబేజీతో అయితే చేశానండి. చాలా చాలా టేస్ట్గా ఉన్నాయండి. ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను, టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మరి తిన్న కొద్దీ ఇంకా తినాలనిపించి ఈ ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ క్యాబేజ్ తోటి వడల్ని ఏ విధంగా చేసుకోవాలో చూద్దామండి. అంతకన్నా నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుకుంటున్నానండి. కేవలం 5 నిమిషాల్లో రెడీ అయిపోతాయండి. ఎవరు చేయమన్నా మీకు ఈవినింగ్ స్నాక్స్ ఒక మంచి కొత్త ఐటెం చేసి పెట్టండి అంటే ఈ విధంగా క్యాబేజీతో వడలు అయితే వేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మరి ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ క్యాబేజీ వడలు చేసుకోవడానికి నేను ఒక పావు కేజీ క్యాబేజీని తీసుకొని మిక్సీలోని బరకగా ఈ విధంగా చేసుకున్నానండి. దీంట్లో వాటర్ ఏమి నేను పిండలేదు. ఇప్పుడు ఇందులోని 2 స్పూన్స్ జీలకర్ర, 2 మీడియం సైజు ఉల్లిపాయలని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 8 పచ్చిమిరపకాయలు ఈ విధంగా చిన్న ముక్కల్లా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. అలాగే ఒక 3 స్పూన్ల వరిపిండి వేసుకోవాలండి. అలాగే కొంచెం పెద్ద స్పూన్ తోటి ఒక 3 స్పూన్ల శనగపిండి వేసుకోవాలండి. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, రుచికి సరిపడా ఉప్పు. ఫస్ట్ దీని అంతటిని క్యాబేజీలో ఉన్న వాటర్తో కలుపుకున్న తర్వాత తగినన్ని నీళ్ళు వేసుకొని పిండిని ఈ విధంగా ముద్దలా కలుపుకొని తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని పిండినంతటిని ఇలా ముద్దలా కలుపుకొని ప్రక్కన పెట్టుకోవాలండి. చూసారు కదా, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే కరెక్ట్గా వడలకి సరిపోతుంది. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది పెట్టేసుకున్న తర్వాత ఆయిల్ అనేది హీట్గా ఉండాలి. చేతితో చిన్న ముద్దను తీసుకొని ఉండలాగా చేసుకొని అరచేతికి కొంచెం వాటర్ అప్లై చేసుకొని ఈ విధంగా వడలు వత్తుకొని ఆయిల్లోని డ్రాప్ చేసేసుకోవాలండి. కడాయికి ఎన్ని పడతాయి అన్ని వేసేసుకొని ఆయిల్ అనేది హీట్గా ఉండాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి వేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సులువుగా చేసుకునే క్యాబేజీ వడలు అయితే రెడీ అయిపోయాయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. క్యాబేజీ వడలు అయితే రెడీ అయిపోయాయండి. కేవలం 5 నిమిషాల్లో అయితే రెడీ చేసేసుకోవచ్చు. ఒక మంచి ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ అండి. కొత్తగా ఇంట్లో వాళ్ళు ఏమన్నా చేసి పెట్టమంటే ఈ విధంగా క్యాబేజీ వడలు అయితే తయారు చేయండి. చాలా చాలా ఈజీగా ఉన్నాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్ట్ చేసాం కదండి, టేస్ట్ అయితే చాలా బాగుంది. లోపల మెత్తగా పైన క్రంచీగా భలే బాగున్నాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా 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 బాగున్నాయి. మరి నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నా న్యూ రెసిపీస్ నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయండి. నన్ను నా ఛానల్ని ప్లీజ్ సపోర్ట్ చేయమని కోరుకుంటున్నానండి. నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్. మరొక కొత్త రెసిపీతో మేము ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. నమస్తే. నేను మీ స్వప్న.